మరి తల్లి గర్వాన కనుకనే ఇంకప్పుడు దేవుడు మేలుకొని ఓ తల్లి ఓలవదేవి నీ కొడుకునిస్తానా నీ కొడుకునిచ్చిండు. ఈయన ఎవరంటే అవి చూసినావా మరి యాదవరం అగో 5 ఊరు ఒక్క మరదలకు చిన్నతోని బాగా నేర్చుకున్నాడు. అయ్యా రామ ఓ రామ ఓ రామ కోరమ్మ భర్త ఈయన కోరమ్మ పెనిమిటి తిరువంతల పాపయ్య. మరి ఈయన ఇగో ఈయన కొడుకు ఈ కోరమ్మ కొడుకు ఇగో ఇతర పేరు కనుక రాజుగోల ఈయన రాజుగోల నాయుడు. ఇగో ఈ పిల్లగాని గురించి దొనకొండ పాడైపోయింది. ఈ పిల్లగాని గురించి దొనకొండ అడబడి కనుక ఆగమైపోయింది. మరి తండ్రి ఎడబడి ఆవిడ కొట్టుకొని శ్రీశైల పర్వతాల గట్ట మీద ఆవిడ మంది మేపుతారు. మరి తండ్రి అంటే ఈయన పోయిండు. తండ్రి అంటే పోతే పులిచేరు పోదాల కుందరి కనుక లేచి ఉరుకుతాను అవబద్ద పులాన్ని పంట కింద పడ్డాడు. పిల్లగాని చెయ్యి ఇరిగింది. ఈ పిల్లగాని గురించి పట్టబగిట దొరకకుండా పాడైపోయింది. ఈ పిల్లగాని ఎవరంటే పెద్దరాజు బిడ్డ ఎవరు గులవారి పాప. మరి పాపము మేడ కట్టింది పాపిస్తూ అటువంటి శ్రీదేవి. మరి సక్కరి అటువంటి యాదవులు కళ్యాణ గొల్లలు నేడుకున్నారు. మరి మీ రాజు పేరు మీ తండ్రి పేరు అటువంటి సత్యాలు యాదవులు వస్తాపురి గొల్లలు నేడుకున్నారాట. మరి పెద్దవాడు సింహద్రి రాదు అటువంటి మామ అది శీతల చిన్నవి తల్లి గారు అటువంటి మరి వీరింటి పేరు మకడ కోటమల్లు అటువంటి నేడుకున్నాడా. మరి వీరింటి పేరు అటువంటి చల్లవారింటికి మకడ కోటమల్లు నేడుకున్నాడా. మరి ఎవరాడు ఎటువంటి అంత బిడ్డ కొడుకు అటువంటి కలిసి ఎవరు రాదు ఊరగడికి విద్దాన్ని ఓదరంటే గుర్రపిల్ల తయారు చేసిడు వరంగల్ పంపిండు. మరి మగడ కోడ వాళ్ళు నేడుకున్నాడా. అయ్యో జరవురా నేడుకున్నాడు. మరి అటువంటి గంక అల్లుడు గంక పెద్దిరాజు బిడ్డ పెద్దమ్మదేవి మరి యాదవుల పెద్దమ్మదేవి మరి 7 వేడలు 14,000 గొడ్డు వీగింది. మరి ఆ తల్లికి సంతానం లేదు. మరి తల్లికి కొడుకు లేరు. మరి బిడ్డ పెద్దమ్మదేవి కళ్యాణం పోతాను. మరి కళ్యాణం పోతే ఈ దావసాల పెద్ద బాగా చూసిండు. మరి నా బిడ్డ కళ్యాణం పోతాను. మరి ఇంతమంది గొల్లకులో నా బిడ్డ కానొస్తారా నా బిడ్డ కానరారు అని చెప్పి చదువుకున్నటువంటి గంక సాలలో పిలిచి నెలకొక్క మూర సీర వేయించి దొర నెలకొక్క మూర సీర వేయించి అంతేమటి
కొంగముడేపించుడు 6,000 గొల్లలు కొంగముడేపించుడు 1,00,000 గొల్లలు కొల్లావు బస్తున్న పోయిడు వెర్రన్న మరి ఎటువంటి గంగ సభలొచ్చి యాదవులు గంగ చీర పైన బొమ్మలే నిలిపిండు నిలిపి మరి బిడ్డకు చీర దాగుడు పెట్టిండు అల్లునికి దోతంగి పెట్టిండు ఓ బిడ్డ పెద్దము దేవి 13,000 బలగము కందికోయిన వారు కలిగముల వారు మేకల వారు మెండమైన వారు పట్ట మేకల వారు తల్ల వాళ్ళు దావసాను కులము తిరుమంత్ర వారి కులము ఉల్లముల కులము ఇంతమంది బలగం నీకు ఎవరైనా మధ్యలో పడితే బలగం మధ్యలో పడ్డప్పుడు ఈ చీర చూసుకో ఈ చీర మీద చూసుకుంటే బలగం ఉంటారు ఈ బలగం నాకున్నారని సఫరపడవని బిడ్డకు చీర దాగుడు పెట్టి సాగనంపిండు మరి నీ రాజు పేరు నీ తండ్రి పేరు అటువంటి నేడుగుల్లరు మరి మూడవాడు అటువంటి వినలోకరాదు మరి వినలోకరాదు భార్య వినలచ్చిదేవి మరి వినలచ్చిదేవి అటువంటి తల్లి గారు నేడుకున్నారాట మరి ఇంటి పేరు అటువంటి కనుక భూపతులు ఈయన భూపతులు అన్నట్టు మరి అటువంటి కనుక ఈయన పేరు అటువంటి భూపతి కనుక మరి ఈయన బిడ్డ అటువంటి కనుక సక్కని బిడ్డ ఎర్ర ముద్దుకుంటది మరి అటువంటి బిడ్డని మరి మూడోవాడి కనుక వినలోకరాజుకి ఇచ్చి పెళ్లి చేసిండు వినలచ్చిదేవి మరి అటువంటి కనుక బిడ్డకు దండం పెట్టిండు మరి అటువంటి కనుక ఎలను దండం పెట్టి అటువంటి భూపతి కనుక అయ్యా పాలివాడు సొమ్ము తినలేదు అటువంటి పాలివాడు సొమ్ము తిన్నవాడు కాదు భగవాను సొమ్ము తిన్నవాడు కాదు సత్యంగా సంపాదించుకున్నవాడు అటువంటి కనుకయ్యా నేడుకున్నాడయ్యా మరి ఈ రాజెవరు కడగాడ వైదన్నా దీని కళ్ళు మండారా మా చెల్లె మేడ కట్టన్నా కడతానా అని చెప్పి మేడ కట్టు కొడుక అగో నట్టండి అడవిలా అగో పాపమ్మ కనుక మేడ కట్టిండు పాపకారి అయితే అన్న నేర్చుకున్నాడు అయ్యా మేడ కట్టురా అని కన్న తల్లి శ్రీదేవి చెప్పే వరకు పాపగారు అయితేనా దోసగారు అయితేనా